ఋతువులు నవ్వాయి. 7వ భాగం. రచన యద్దనపొడి సులోచనారాణి గారు. విద్య యశ్వంత్తో కలిసి ఇంటికొచ్చేసరికి ఆనందరావు స్వెటర్, షాల్ కప్పుకొని ముందు గదిలో కూర్చుని ఎదురుంటి గోవర్ధన్ రావు గారితో చదరంగం ఆడుతున్నారు. చదరంగం ముందు పెట్టుకుంటే ఇక పక్కన భూకంపం వచ్చినా సరే ఆయనకి తెలియదు. గోవర్ధన్ రావు గారు రిటైర్ అయిన హెడ్ మాస్టర్. ఆయనకి ఇంట్లో క్షణం తోచక ఎప్పుడు చదరంగం అంటూ వస్తాడు. విద్యకు కూడా చదరంగం అంటే చాలా ఇష్టం. తండ్రితో ఆడేటప్పుడు ఎత్తుకు పై ఎత్తులు వేసి ఆయనను ఓడిస్తూ ఉంటే మహా సరదా పడుతుంది. విద్యను చూడగానే గోవర్ధన్ రావు గారు, అదిగో విద్య వచ్చేసింది, ఇక నేను లేచి వెళ్ళిపోవాల్సిందే అన్నారు. విద్య నవ్వుతూ, పర్వాలేదు నాన్న, కూర్చోండి అంది. ఆనందరావు గారు విద్య వెనకొచ్చిన యువకుణ్ణి కళ్ళజోడు సరి చేసుకుంటూ ప్రశ్నార్థకంగా చూస్తున్నారు. విద్య తండ్రి దగ్గరికి వచ్చి, డాడీ, నేను చెప్పానే యశ్వంత్ అని. ఏది, విపుల భర్తకి పెత్తల్లి కొడుకు? కరెక్ట్ డాడీ, అతనే. బజార్లో అనుకోకుండా కనిపించారు, ఇంటికి తీసుకొచ్చాను అంది. యశ్వంత్ నమస్కారం చేశాడు. కూర్చోండి, మా అమ్మాయి ఊరి నుంచి వచ్చిన తర్వాత మీ గురించి ఎంతగానో చెప్పింది. మీరు ఊరిలో ఉంటే నేను స్వయంగా వచ్చి కృతజ్ఞతలు చెప్పుకోవాలనుకున్నాను. కనీసం ఉత్తరమైన వ్రాద్దాం అనుకున్నాను. మీరు అమెరికా వెళ్ళిపోయి ఉంటారని అంటే అని ఆనందరావు అన్నాడు. మీరు విన్నది కరెక్టేనండి. నేను అమెరికా వెళ్ళిపోవాల్సిన వాడినే. కానీ మా నాన్నగారికి పెరాలసిస్ రావడంతో ప్రయాణం క్యాన్సిల్ చేసుకుని ఉండిపోవాల్సి వచ్చింది. అయినా నేను చేసిన సాయం చిన్నది, మీకు గుర్తుపెట్టుకునే అంత పెద్దదేం కాదు అన్నాడు చిరునవ్వుతో. ఆనందరావు గారు గోవర్ధన్ రావు గారిని పరిచయం చేశారు. ఆయన అమెరికాలో యశ్వంత్ పెంచిన తండ్రి చేసే వ్యాపారం గురించి ఆరాలు తీశాడు. విద్య లోపలికి వెళ్ళింది. కాఫీ కలిపి ముగ్గురికి తెచ్చింది. విద్య వచ్చేసరికి గోవర్ధన్ రావు గారి చదరంగం మాట వదిలేసి యశ్వంత్తో కబుర్లలో దిగిపోయారు. ఆయన తర్కంలోకి దిగాడు. అసలు మీలాంటి వాళ్ళంతా ఇలా దేశం వదిలేసి వెళ్ళిపోతే ఎలాగయ్యా? మన దేశం గతి ఏమిటి? మమ్మల్ని ఏం చేయమంటారు? భవిష్యత్తు నిర్మించుకోవాల్సిన వాళ్ళం. జీవితానికి జరుగుబాటు కూడా చూసుకోవాలి కదా. మాలాంటి టాలెంట్ వృధా పోనీయకూడదనే దీక్ష ప్రభుత్వానికి ఉండాలి. ఇక్కడ గుర్రం గాడిద సమానం అనే తీరుగా ఉంది. నాకు వ్యాపారం చేయాలనుంది, ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. మొదలుపెట్టిన ఆ పనిని దిగ్విజయం చేయగలననే నమ్మకం నాకుంది. నేను స్వంత డబ్బు లేకుండా, నా అనే పరపతి లేకుండా ఏమీ చేయలేను. అది నిజం కాదంటారా అన్నాడు యశ్వంత్. అతని ధోరణి చూస్తే అది అతనికి చాలా తరచుగా చేసే తర్కంలా ఉంది. తడుముకోకుండా అనువుగా సమాధానం చెప్పేస్తున్నాడు. విద్య కాఫీ అందించి చిరునవ్వుతో వాళ్ళ వైపు చూస్తోంది. ఆనందరావు, బాబు మీరేమనుకోకండి, మా పెద్దవాళ్ళు ఏదో చాదస్తాలు అలాగే ఉంటాయి. అబ్బే లేదండి, వాళ్ళు అడిగిన మాటల్లో సబబుంది, అందుకే నేను కారణం చెప్తున్నాను అన్నాడు అతను. మా విద్య దగ్గర పాతవి కొత్తవి చాలా రికార్డ్స్ ఉన్నాయి. మీకు సంగీతం అనేది ఇష్టం ఉందా అని అడిగాడు ఆనందరావు. దానిలో ప్రవేశం లేదండి, నాకు ఆసక్తి మాత్రం ఉంది అన్నాడు. విద్య యశ్వంత్ని తన గదిలోకి తీసుకెళ్ళింది. ఇదిగో ఇదే నా ప్రపంచం. ఈ పడకుర్చీ చూసారా, ఇది మాది. ఈ దివాన్ టైపు మంచం నాది. ఈ టేబుల్ మా డాడీకి నాకు ఇద్దరికి చెందింది, ఎందుకంటే నేను అక్కడ చదువుకుంటాను. ఆయన కూర్చుని పేపర్లు దిద్దుతారు. ఈ గూట్లో టేప్ రికార్డర్ ఎప్పుడు సన్నగా మోగుతూనే ఉంటుంది అంటూ దాన్ని ఆన్ చేసింది. వెంటనే యువకిషోరం కంఠంలా సోజా రాజకుమార్ అని వినిపించింది. విద్య నవ్వు ముఖంతో, మా నాన్న ఫేవరెట్ సాంగ్ అది అంది. యశ్వంత్ అటు గది అంతా కలిగి చూశాడు. గది కాస్త విశాలమైందే అయినా అక్కడే టేబుల్ ముందు పడకుర్చీ ఉండటంతో కిక్కిరిసినట్టుగా ఉన్నాయి. కిటికీలకి విద్య పాత చీర కర్టెన్స్ వేలాడుతున్నాయి. దాని ప్రింట్ అందంగా ఉంది. గది కుడి వైపున గుమ్మం ఉంది. అక్కడ ఒక చిన్న వరండా. ఆ వరండాకి తాటాకుల పందిరున్న వసారా వంగి ఉంది. దానికి ఎత్తుగా పాకి ఉన్న రాధా మనోహరం తీగ విరగబూసి తీయటి గుబాళింపుతో అక్కడంతా సువాసనలు వెదజల్లుతోంది. ఎండలో ఆ వసారా చల్లగా ఉంది. ఆ తీగ పచ్చదనం, ఎరుపు తెలుపు రంగు దళాలతో ఉన్న ఆ పూలు చూస్తే ఆ పరిసరాలకి ఒక నిర్మలత్వం, కళ ఉన్నట్టున్నాయి. ఆ ఇల్లు చాలా చిన్నది, అయినా చెప్పలేని అందంగా ఉంది. ఏదో నాజూకుతనం కనిపిస్తోంది. యశ్వంత్ అక్కడున్న ఆనందరావు గారి పడకుర్చీలో కూర్చున్నాడు. ఇంతలో వాకిట్లోంచి ఎవరో విద్యా అని పిలిచారు. వస్తున్నా అని విద్య అతని వైపు చూసి ఒక్క క్షణం అని చెప్పి బయటికి వెళ్ళిపోయింది. విద్య బయట వచ్చిన వ్యక్తితో ఏదో మాట్లాడుతోంది. అతడు ఆ గదిని పరిశీలిస్తూ తల వెనక్కి ఆనించి కూర్చున్నాడు.
అబ్బా! ఈ నిశ్శబ్దం ఎంత హాయిగా ఉంది అనిపించసాగింది. ఆ చోటులో ఉన్న మహత్యం ఏమిటో గాని అతని గుండె నిండా చిత్రమైన శాంతి కలగలిసింది. అక్కడ ఎటు చేయి చాచినా అందేటట్టుగా ఉన్నాయి పుస్తకాలు. గోడకున్న చిన్న గూట్లో టేపులోంచి సైగల్ మృదు గంభీరమైన గొంతుతో రాజకుమారిని వేడుకుంటున్నట్టుగా పాట వినిపిస్తోంది. కిటికీ నుంచి చల్లటి గాలి వీస్తోంది. ఆ గాలి రాధా మనోహర పరిమళాలు మోసుకొచ్చి ఆ గదంతా పరిమళాలు వెదజల్లి పరిగెడుతోంది. అతను కళ్ళు మూసుకున్నాడు. ఒక్క నిమిషం అయింది. అదేమిటి నిద్రపోతున్నారా? అతను ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. విద్య అతని ఎదురుగా నిలబడింది. గదిలోకొస్తున్న వెలుగు నీడల మిశ్రమంలో విద్య అతని కళ్ళకు ఒక చిత్రమైన వ్యక్తిగా కనిపించింది. ఆ అమ్మాయి ఇంత హాయిగా ఎలా నవ్వగలుగుతోంది? ఆ నవ్వులో ఎటువంటి గుదిబండలు లేవు. సమస్యల వల్ల కృంగిపోతూ తెచ్చిపెట్టుకున్న అసహజత్వం కూడా లేదు. తనలో తాను లోకంతోనూ పేచీలు లేకుండా, బాదరాబందీలు లేకుండా చక్కగా పనిచేస్తున్న మనిషిలా ఉంది. ఏమిటలా చూస్తున్నారు? కలలో మీ అమెరికా వెళ్ళిపోయారా ఏమిటి? మీ అమెరికా అన్న మాటను ఒత్తి ఒత్తి పలుకుతూ. అహా! ఊహూ లేదు అన్నాడు. అలాంటిదేం లేదు అన్నాడు. నేనింకా కాసేపు రాకపోతే నిద్రపోయేవారేమో. మీ ప్రపంచంలోకి నేనొచ్చి మీకు డిస్టర్బ్ చేశానా? హుహు. ఇక్కడ కూర్చుంటే ఇదే ఒక ప్రపంచంలా ఉంది. ఈ గది చాలా బావుంది అన్నాడు మరోసారి కళ్ళెయ్యి చూస్తూ. విద్య క్షణం సేపు అతని వైపు ముఖం నిశితంగా చూసింది. ఈ గదిని గురించి అతను చెప్తున్నది అది నిజమైన ప్రశంస లేక పొగడ్తేనా? విద్యకు మొదటిదిగానే అనిపించింది. విద్య అతని ఎదురుగా గోడ దగ్గరగా ఉన్న దివాన్ మీద కూర్చుంది. చెప్పండి ఏమిటి విశేషాలు? అన్నాడతను. ఆ రోజు మీరు హఠాత్తుగా వెళ్ళిపోయారు. నేను మగ పెళ్లివారి గురించి వాళ్ళ విడిది నుంచి వద్దామా అనుకున్నాను. సందేహించాను. ఇంతలో కారు వెళ్ళిన శబ్దం అయింది. అతను హఠాత్తుగా విద్య వైపు తిరుగుతూ అవునా? నేను పంపిన లెటర్ అర్ధోక్తిలో ఆగిపోయాడు. అందింది. విద్య పెదవుల మీద మనోహరమైన చిరునవ్వు. రూ. 20 అందాయి. కానీ అందులో రూ. 10 మీకే వస్తాయి. నాకా? ఎందుకు? అన్నాడు ఆశ్చర్యంగా. నేను అప్పిచ్చిన మాట నిజమే. కానీ అందులో సగం నాకే ఖర్చు పెట్టారుగా మీరు. ఓ అదా? అతను నవ్వేశాడు. విద్యను చూస్తూ అప్పుడు చాలా చికాకు పడిపోయాం. కానీ ఇప్పుడు ఆలోచిస్తే వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ అనిపిస్తోంది నాకు. మీకు? అన్నాడు. నాక్కూడా అని విద్య తల తిప్పుతూ అంది. జీవితంలో అనుభవాలు చాలా విచిత్రంగా ఉంటాయి కదూ! అన్నాడతను. పరిచయాలు కూడా అంది విద్య. అవునవును. అతడు అంగీకరించాడు. మీరెన్నాళ్ళుంటారు ఈ దేశంలో? విద్య అడిగింది. నేనా? చెప్పలేను. ఒక నెలుండొచ్చు. ఒక 2 రోజుల్లో వెళ్ళిపోనూవచ్చు. చెప్పాను గదా! నా జీవితం నాది కాకుండా పోయింది అన్నాడు. మన జీవితం మనదెప్పుడూ కాదు. మన చుట్టుపక్కల ఉన్న వారితో ముడిపడుంటుంది అంది విద్య. ఇంకేమిటి కబుర్లు? అతనికి కావాలని ఎక్కువ సేపు కూర్చోవటం మర్యాద కాదని తెలుసు. కానీ లేవటానికి మనసిష్టపడటం లేదు. ఏం లేవు. మీరేమనుకోనంటే ఒక్క మాట. పోనీలే వద్దండి అంది మళ్ళీ ఏదో చప్పున చెప్పబోయి అంతలోనే విరమించుకుంటూ. చెప్పండి పర్వాలేదు అన్నాడతను. మీరు చుట్టంగా చూడవస్తే నేను ఏవేవో చెప్పినట్టుగా ఉంటుందేమో. ఉండదు ఉండదు. మీరలాంటి మనిషి కాదని నాకు తెలుసు. చెప్పండి అతను బలవంత పెట్టాడు. విద్య చెప్పలేక చెప్పింది. విపుల విషయం చూడండి. వాళ్ళలా బాధ పెట్టడం ఏం బావుంది? విపుల? విపులకేమైంది? అన్నాడతను. మీకు తెలీదా? అంది. ఏవిటి? విపుల అత్తారింటికి వెళ్ళలేదు. మీ తమ్ముడు వాళ్ళు తీసుకువెళ్ళలేదు. మీకు తెలుసనుకుంటున్నాను. నాకు తెలీదు. నేనసలక్కడున్నానే తప్ప మా ఇంట్లోనూ మా గొడవే సరిపోయింది అన్నాడు. విద్య విపుల పెళ్లిలో వాళ్ళు అలిగిన సంగతి, విపులను అత్తారింటికి తీసుకెళ్లకుండా వెళ్ళిన సంగతి, విపుల బాధపడుతున్న వైనం అంతా చెప్పింది. అరే! వాళ్ళలా ఎందుకు చెప్పారు? అన్నాడతను బాధగా. ఈ మధ్యవర్తులు కూడా ఇరువైపుల వాళ్ళకి నచ్చజెప్పేది పోయి అటో మాట ఇటో మాట చేరవేస్తూ ఉంటారు. అయినా పెళ్లికి ముందే అన్ని విషయాలు మాట్లాడుకోవాల్సింది అని విద్య అంది. నాకు తెలియక అడుగుతాను. ఈ మగపిల్లలు పెళ్లి చేసుకునేందుకు ఇ ఏం చూసి చేస్తారు? ఆడపిల్లని చూసా? లేక వారిచ్చే కట్న కానుకల కోసమా? 100కి 90 మంది రెండోది కావాలంటారండి కట్న కానుకలు. మిగతా 9 మంది ఏదో మిగతా 9 మందో, 10 మందో మొదటి వాళ్ళని అడుగుతారు. ఎవడో ఒక్కడు మిగిలాడంటే వాడు ఆడపిల్లే ముఖ్యం అనుకుంటాడు అని కూడా. లేదులెండి. వాళ్ళు పెరిగిన వాతావరణం అలాంటిది. దీంట్లో 90లు, 100% అని ఏముండదు. ఈ ఆడపిల్లల్లో ధైర్యం రావాలంతే. ఎలా వస్తుందండి? ధైర్యం చేయగలిగిన వత్తాసు ఎవరిస్తారు? తల్లిదండ్రులా? లేతే పెళ్లి చేసుకోపోయే అతనా? ఎవరూ కాదు. ఆ వ్యక్తికే ధైర్యం ఉండాలి. అలాంటి వాళ్ళకి సరైన జోడు గూడా దొరకాలి కదా! అది ఇక వాళ్ళ అదృష్టం అనుకోవాలి. విద్య ఆలోచనగా
కూర్చుండిపోయింది. అతను కుర్చీలోంచి లేచాడు. వస్తాను. మిమ్మల్ని అనుకోకుండా ఇలా మళ్ళీ కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది అన్నాడతను. నాకంటే ఎక్కువ మాత్రం కాదు సుమా అంది విద్య. నిజంగానా? నిజంగానే. లేదు మళ్ళీ మనం కలుసుకుంటామని అనుకోలేదు అన్నాడతను. అంత త్వరగా కాకపోయినా మళ్ళీ ఎప్పుడో ఒకసారి కలుసుకుంటాం అని మాత్రం నాకు నమ్మకం అనిపించింది అంది విద్య. ఆమె నమ్మకానికే అతను ఆశ్చర్యపోయాడు. అతను వెళ్తుంటే ఒక్క నిమిషం ఆగండి అని అరిచినట్టుగా అంది. యశ్వంత్ ఆగిపోయాడు. ఏమైంది? విద్య ఎందుకలా అరిచింది? అతను గాబరాగా చూశాడు. విద్య లోపలికి పరిగెత్తింది. నిమిషంలో పరిగెత్తుకుని తిరిగొచ్చింది. ఇదిగో మీ 10 రూపాయలు అని అందించింది. అతను క్షణంసేపు ఆ నోటు వైపు విద్య మొహం వైపు మార్చి మార్చి చూశాడు. భలేవారే అన్నాడు. కాదు కాదు మీరు తీసుకోవాలి. లేకపోతే? లేకపోతేనా? ఏం చేయటమా అన్నట్టు నిస్సహాయంగా చూసింది. ఏ మీ ఇంటికి రానివ్వరా? మీతో మాట్లాడనీయరా? విద్య సమాధానం చెప్పలేదు. ఈ నోట్ అతను తీసుకునేటట్టు చేయటం ఎలాగా అని అతి త్వరగా ఆలోచిస్తోంది. ఉండనివ్వండి. నా దగ్గర లేనప్పుడు మీ దగ్గరకొచ్చి తీసుకుంటాను. ఛీ! అదేం మాట? మీ దగ్గర లేకపోవటం ఏమిటి? ఊరికేనే అన్నాను. మీకు మాటల గురించి చాలా పట్టింపున్నట్టుంది. ఇది మీ గురించి నాకు తెలిసిన మొదటి విషయం. అతను వెళ్ళటానికి బయలుదేరాడు. హాల్‌లో ఆనందరావు గారు, గోవర్ధన్ రావు గారు ఆట మంచి పట్టులో ఉన్నారు. వస్తానండి యశ్వంత్ చెప్పాడు. ఆయన తల ఊపాడు. విద్య అతనితో బయటకొచ్చింది. గేట్ వరకు సాగనంపింది. అతను వెళ్ళిపోయాక తిరిగి లోపలికొచ్చింది. ఏమిటో అతనికి చెప్పటం మర్చిపోయినట్లుగా ఏంటది? ఏం చెప్పలేదు నేను? ఏమీ లేదులే అని అంతసేపు కూర్చుని మాట్లాడినా తృప్తిగా లేదు. ఏదో లోటుగా అనిపించింది. ఇక తర్వాత సునంద తండ్రి సత్యానందం ఢిల్లీ నుంచి ఈ ఊరొస్తుంటే సునంద కూడా వచ్చింది. ఆయన బంధువుల ఇంట్లో దిగి పనులన్నీ చూసుకుంటూ ఉంటే సునంద విద్య దగ్గరికి వచ్చేసింది. ఇద్దరూ కలిసి సినిమాలు, షికార్లు, షాపింగ్ అంటూ తీరిక లేనట్టుగా తిరిగేవారు. సునంద చిన్నప్పటి నుంచి గాజులు, బొట్లు, నగలు, చీరలు వీటి మీద ఎక్కువగా ఉత్సాహం చూపించేది. నేను డబ్బున్న మార్వాడిని చేసుకుంటాను. అప్పుడు నాకు అన్నిటికీ లోటు ఉండదు అనేది. ఆ పాపం మార్వాడి అంటే డబ్బు వడ్డీకి ఇవ్వటమే ధ్యేయం అంటూ ఏడిపించేది విద్య. సునంద ఢిల్లీలో ఎవరెవరికి ఏం కావాలో పెద్ద లిస్టు తెచ్చింది. విద్య వాటన్నిటి వేటకి బయలుదేరి చార్మినార్ ప్రాంతం అంతా తిరిగి వచ్చేవాళ్ళు. విద్య పొద్దుటే వెళ్లి సాయంత్రం ఇంటికి రాగానే తండ్రిని నా కోసం వచ్చారా డాడీ అని అడిగేది. ఎవరు రాలేదమ్మా అనేవారు ఆయన. 4 రోజుల నుంచి చూస్తున్నాను. నువ్వు అసలు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అంటూ సునంద నిలదీసింది. ఎవరూ లేరు మహాతల్లి అంది విద్య. సునంద విద్య తన నుంచి ఏదో దాస్తుందని పేచీకి దిగింది. ఏమీ లేదు అంది విద్య. సునందని మరిపించేసరికి విద్య తల ప్రాణం తోక్కొచ్చింది. ఆ రోజు వెళ్ళిన యశ్వంత్ మళ్ళీ జూడా జవాబు లేదు. విద్య అప్పుడప్పుడు తన పిచ్చికి తానే సిగ్గుపడేది. అతను ఆ రోజు ఏదో యథాలాపంగా షాపులో కనిపించి పిలిస్తే ఇంటికొచ్చాడు. అది ఒక మర్యాదపూర్వకంగా జరిపిన పని మాత్రమే. అదే ఆధారంగా తీసుకుని అతను మళ్ళీ వస్తాడని ఎదురు చూడటం ఏమిటి? పిచ్చి అంటే ఇదే కాబోలు అని తనను తానే విమర్శించుకునేది. ఈ మధ్యలో ఢిల్లీ నుంచి సునంద వచ్చింది. హడావిడిగా 2 వారాలు గడిచిపోయాయి. సునంద వెళ్ళిపోయింది. విద్యకు కాస్త ఊపిరి చిక్కినట్టయింది. కాలేజీకెళ్ళొస్తోంది. ఆ రోజు కాలేజీ నుంచి వచ్చేసరికి విపుల వచ్చి ఉంది. హలో అంది విద్య. విపుల వెంటనే పరిగెత్తుకొచ్చి విద్యను గాఢంగా కౌగిలించుకుంది. కొద్ది రోజుల కిందట ఆడపిల్లలు, పెళ్ళిళ్ళు, కట్నాలు విషయాలు వచ్చి వీరిద్దరి మధ్య తీవ్రమైన చర్చ జరిగింది. నువ్వు పెళ్ళయిన తర్వాత మీ ఆయన దగ్గరికి వెళ్లకుండా ఎందుకున్నావు అని నిలదీసింది విద్య. మా అత్తగారు కబురు చేయిందే అంది విపుల. ఛీ సిగ్గులేనట్టు మాట్లాడకు. నువ్వింకా చిన్న పాపం అనుకోకు. నువ్వు సరాసరి వెళ్ళి అతన్ని ఎందుకు నిలదీయవు? ఇందులో తప్పే ఉంది అంది. విపులకి భర్త అంటే ఇష్టమే. ఆ భర్త తల్లిదండ్రుల మాట జవదాటడు. ఫలితంగా విపుల తల్లిదండ్రుల దగ్గరే ఉండిపోయింది. విద్యకు ఇది చిరాగ్గా ఉంది. విపులను ధైర్యం చేసి భర్తకు ఉత్తరం రాయమని ప్రోత్సహించింది. విపుల ఆ పని చేయలేదు. విద్య తనే అతనికి ఉత్తరం రాసింది. రెండోసారి వెళితే విపుల ఎక్కువ మాట్లాడకుండా పనుందన్నట్టు తప్పించుకుంది. నువ్వు రాశావా లేదా అని అడుగుతుందని భయం. విద్య మనస్సు చివుక్కుమంది. స్నేహితురాలైనా పెళ్ళయిన తర్వాత పరాయి వాళ్ళు అవుతారేమో అని గమనించుకోలేకుండా ప్రవర్తించాను అని అనుకుంది. విద్య విపుల దగ్గరికి వెళ్ళటం మానేసింది. ఆ తర్వాత విపులే ఒకసారి వచ్చింది. ముభావంగా మాట్లాడితే నాకు తెలుసులే అంది. విపుల వెళ్ళిపోయింది. విద్యను రమ్మన్నా కబురు చేసినా వెళ్ళలేదు. ఇక ఇటు చదువు మానేసి అటు అత్తగారింటికి వెళ్లకుండా బాధపడుతూ ఉన్న
విపులను చూస్తే విద్యకు ఊరికే ఉండబుద్ధి కాదు. ఏదో ఒకటి చేయమని సలహా ఇవ్వాలనిపిస్తుంది. అది విద్యకిష్టం లేదు. అందుకే విపులకు బాధ కలిగినా విద్య వెళ్ళలేదు. విద్యకు స్నేహం, ఇష్టం, అయిష్టం ఇలాంటి వాటిల్లో ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయి. ఈరోజు విపులే వచ్చింది. ఆనందంగా ఉన్న విపుల మొహం చూసేసరికి విద్యకు సంతోషంగా కలిగించింది. అసంతృప్తి, బాధ అనే మాట మర్చిపోయింది. ఏమిటి విశేషం అంది. ఒక శుభవార్త వినిపించడానికి వచ్చాను. నిజంగానా? ఏమిటది? త్వరగా చెప్పు. స్వీట్ తెచ్చి నోట్లో కుక్కుతాను. నేను అత్తారింటికి వెళుతున్నాను. ఏయ్ నిజంగానా అని విద్య సంతోషంగా అంది. అవును, ఆయన వచ్చారు. రేపే మా ప్రయాణం. దొంగ, ఇదంతా ఎప్పుడు జరిగింది? నాకు ముందే ఎందుకు చెప్పలేదు? విపులను మోచేతి దూరంలో పెట్టి చూస్తూ నిష్ఠూరంగా అంది. ఆయన వచ్చే వరకు నాకే నమ్మకం లేదే, ముందే ఎందుకు అని చెప్పలేదు. ఎలా రాజీకొచ్చాడు? నువ్వు ఉత్తరం రాశావా? ఉహుం, విపుల తలదించుకుంది. మీ నాన్న అడిగినవన్నీ ఇచ్చారా? విద్య కోపం అణుచుకుంటూ అడిగింది. ఉహుం, మరి వాళ్ళ పెద్దమ్మ కొడుకు యశ్వంత్ లేడు? ఆ, ఆ పేరు వినగానే విద్య నిటారుగా అవుతూ అంది. అతను కల్పించుకుని మధ్యవర్తిగా వచ్చి చాలా చేశాడు. అటు వాళ్ళకి ఇటు వాళ్ళకి చాలా నచ్చజెప్పాడు. విద్య, యశ్వంత్ ఎంత మంచివాడో తెలుసా? మామగారిని బాగా మందలించాడు. మా నాన్నని కూడా కేకలేశాడనుకో. అందరికంటే ఈయనను ఎక్కువ కేకలేశాడట. మొత్తానికి ఎలాగైతేనే అతని జోక్యం పుణ్యం అని నా కాపురం చక్కబడింది. మా నాన్న కూడా చివరికి పట్టుదలకొచ్చి అసలు మా అమ్మాయికి పెళ్లి చేయలేదనుకుంటాననేశాడు. యశ్వంత్ ఒకరోజు మా ఇంటికొచ్చాడు. నాతో మాట్లాడాలని అన్నాడు. నాన్న నన్ను పిలిచారు. యశ్వంత్, ఇక్కడ మీ ఎదుట కాదు. నేను ఈ అమ్మాయితో వేరే మాట్లాడాలి. నాతో తీసుకెళ్తాను అన్నాడు. మా నాన్న మొదట ఇష్టపడలేదు. తర్వాత పంపించాడు. మేమిద్దరం బయటికి వెళ్ళాం. హోటల్కి తీసుకెళ్లి నన్ను కూర్చోబెట్టి, ఇంత గొడవలయిన తర్వాత మా వాడితో కాపురం చేయటం నీకిష్టమేనా? వాడి మీద నీకేమైనా కోపం ఉందా అని అడిగాడు. నాకేమీ లేదు అన్నాను. వాడిని రమ్మన్నాను. మీ ఇద్దరు ఒక్కసారి మాట్లాడుకోండి. పెద్దవాళ్ల పట్టుదలలు వదిలేసి రాజీకి వస్తే సరే సరి, లేకపోతే మేమిద్దరం వేరే వెళ్ళి ఉంటామని చెప్పండి అన్నాడు. నేను సిద్ధమే, కానీ ఆయన అన్నాను సందేహంగా. వాడిని నేను ఒప్పిస్తాను. వాడికి నువ్వంటే ఇష్టమే. కానీ వచ్చిన చిక్కల్లా ఏమిటంటే మీ ఇద్దరు ముఖాముఖిగా మాట్లాడుకుని కాస్త ధైర్యంగా నిలబడితే ఈ పెద్దవాళ్ళు మీ దారికొస్తారు అన్నాడు. మా విద్య కూడా అదే అంటోంది అన్నాను. విద్య లాంటి అమ్మాయికి మీరు స్నేహితులు అంటున్నారు కదా, కాస్తైనా ఆ అమ్మాయి లక్షణాలు చూపించరే అన్నాడు. ఇంతలో ఆయన రానే వచ్చాడు. యశ్వంత్ మా ఇద్దరిని ఒంటరిగా వదిలేసి సిగరెట్లు కొనుక్కొని వస్తాను రోయ్ అని అరగంట తర్వాత వచ్చాడు. ఈ అరగంటలో మేమిద్దరం మా మనసులు విప్పి మాట్లాడుకున్నాం. ఆయనకు వాళ్ళ అమ్మా నాన్న అంటే విపరీతమైన భయం. నేనంటే అష్టమేనంటే తెగించి ఎదురు తిరుగుతారని అన్నాడు. యశ్వంత్ తిరిగి వచ్చాడు. నేను నా తల్లిదండ్రులతో, అతను వాళ్ళ అమ్మా నాన్నలతో ఏ విధంగా మాట్లాడాలో చెప్పాడు. మొదట మా వాళ్ళు తోక తెక్కిన తాచుల్లా ఎగిరారు. యశ్వంత్ నచ్చజెప్పడంతో శాంతపడ్డారు. రాజీకొచ్చారు. మామగారు నన్ను పంపమని నాన్నకు రాశారు. ఆయన నా కోసం వచ్చారు. ఇది సంగతి అంది విపుల. గడ్డం క్రింద చెయ్యి ఆనించుకుని ఆశ్చర్యంగా, ముగ్ధురాలైనట్టుగా, ప్రశంసాపూర్వకంగా శ్రద్ధగా వింది. యశ్వంత్ విపుల విషయంలో ఇంత సాయం చేశాడా? విద్యకి అనాథ అయిన అతనితో ఈ ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడటం గుర్తొచ్చింది. తర్వాత మళ్ళీ అతను కనిపించకపోవడం చూసి తన అధిక ప్రసంగం చేసి అతని మనసు బాధ పెట్టానేమోనని మదనపడసాగింది. అదేం జరగలేదు. యశ్వంత్కి జరిగిన సంగతి తెలియగానే వెళ్ళి తనే బాధ్యత తీసుకుని ఇరువైపుల వారిని నచ్చజెప్పి అంతా చక్కదిద్దాడన్నమాట. విపులే అంది. విద్య, యశ్వంత్ గారికి నేనెంతో రుణపడున్నాను. విద్య సంతోషంగా చూసింది. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా యశ్వంత్ ఈ మంచి పనిలో తనకు కూడా భాగముంది. అది తనకు మాత్రమే తెలుసు. విపుల ఆనందం వెల్లివిరిసింది. విద్యకు కావాల్సింది కూడా అదే. మనలో చాలా మంది విపుల లాంటి వాళ్లే, ఒట్టి పిరికి వాళ్ళు. వాళ్ళు వాళ్ళ జీవితాల్లో సరిదిద్దుకోలేరు. నోరు తెరిచి అభిప్రాయాలు చెప్పలేరు. ఎంతసేపు వాళ్ళు ఎవరో ఒకళ్ళు కల్పించుకుని చేయాలి. అందుకే మనలో ఇంతమంది బ్రతుకులు ఇలా అయోమయంగా ఉంటున్నాయి అనుకుంది విద్య. యశ్వంత్ ఒక్కసారి కనిపిస్తే బావుండు అంది విద్య. ఎందుకు అంది విపుల. నేను కూడా నీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తాను అని విపుల ఆ మాట అనగానే చేతిని నొక్కి వదిలింది. నువ్వెంత మంచిదాని విద్య, కానీ యశ్వంత్ ఇప్పుడు ఇక్కడ లేడు అంది. ఎక్కడున్నాడు? ఫారిన్లో. ఆయన 4 రోజుల క్రితమే స్టేట్స్ వెళ్ళిపోయాడు. ఆయన పెంపుడు తండ్రి గుండెపోటుతో పోయారట. అలాగా? విద్య కళ్ళల్లోకి నిరుత్సాహం వెల్లువలా వచ్చేసింది. విపుల వెళ్ళిపోయింది. విద్య ఇంట్లోకొచ్చేసింది. ఆ రాత్రి పడుకుంటే యశ్వంత్ గుర్తొచ్చాడు. అతను స్టేట్స్ వెళ్ళిపోయాడు. బహుశా ఇక రాకపోవచ్చు.
ఈ పరిచయం ఇంతటితో ముగిసిపోయినట్టే. విద్యకేమిటో హఠాత్తుగా ఏదో మనసంతా వెలితిగా ఉంది. వెళ్ళిపోయే ముందు అతను ఒక్క నిమిషం కనిపిస్తే ఎంత బావుండేది అని అనిపించింది. దసరా సెలవులొచ్చాయి. విద్య తండ్రితో కలిసి బెంగుళూరు వెళ్ళింది. సెలవులొస్తే తండ్రితో ఏ ఊరైనా వెళ్లి రావటం విద్యకు బాగా అలవాటు. తీరా వెళ్ళిన తర్వాత ఆయనకి జ్వరం పట్టుకుంది. అందులోనే మధ్యలోనే ఇంటికి తిరిగొచ్చేశారు. విద్య వచ్చి తాళం తీసేసరికి కాళ్ళ కింద ఒక తెల్ల కాగితం కనిపించింది. విద్య దాన్ని తీసుకొని చూసింది. అందులో ఇలా ఉంది: విద్య గారు, నేను ఈ ఊరొచ్చాను. మిమ్మల్ని ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను. మీరు లేరని, సెలవులకు బెంగుళూరు వెళ్లారని మీ పక్కింటి సత్యానందం గారు చెప్తే వచ్చి వెళ్ళానని చెప్పమని చెప్పాను. విశేషాలేం లేవు. ఊరికే చూడాలనిపించొచ్చాను. నేను వెళ్ళేటప్పుడు మిమ్మల్ని కలవలేకపోయాను. అమెరికా వెళ్ళిన తర్వాత రాద్దామని ఎంతగానో అనిపించింది గానీ అడ్రస్ తెలియలేదు. మీకు ఉత్తరం రాయాలనే కోరిక చివరికి ఇలా తీరింది. మీ వరండా మెట్ల మీద గోడ కానుకొని కూర్చుని ఉత్తరం రాస్తున్నాను. తమాషా ఉంది గదూ! నేను 24వ తేదీ వెళ్ళిపోతున్నాను. మిమ్మల్ని కలవకుండా వెళ్ళిపోతున్నందుకు చాలా బాధగా ఉంది. నాకు తెలియట్లేదు. బహుశా నేను ఆశాభంగం భరించలేననుకుంటా. శుభాకాంక్షలు. యశు. ఆ ఉత్తరం చదివి నిశ్చేష్టురాలైంది. ఈరోజు తారీఖు గుర్తు చేసుకుంది. 23. అతను వెళ్ళిపోయేది రేపు. అంటే ఈరోజు ఊళ్ళోనే ఉంటాడన్నమాట. విద్యకు తెలియకుండానే గుండెల నిండా చిత్రమైన భావం పరుగులు తీసాగింది. యశ్వంత్‌ను చూడాలి. ఎలాగైనా సరే అనిపించింది. విద్య. తండ్రి పిలిచాడు. వస్తున్నా డాడీ. ఆ కాగితం బ్యాగులో కుక్కుకుని పరిగెత్తింది. టాక్సీ అతనికి డబ్బివ్వాలమ్మా అన్నారాయన. అప్పటికే టాక్సీ సామానుని లోపలికి తెచ్చిపెట్టారు. విద్య మీటర్ చూసి బ్యాగ్ తెరిచి అతనికి ఇవ్వాల్సినటువంటి డబ్బిచ్చింది. విద్య లోపలికొచ్చింది. కిటికీ తలుపులన్నీ తెరిచింది. పని మనిషిని పిలిపించి ఇల్లంతా ఊడిపించింది. తండ్రి జ్వరం థర్మామీటర్‌తో కొలిచి ఆయనకు మందు ఇచ్చి హార్లిక్స్ తాగిచ్చింది. కూర్చుని యశ్వంత్ రాసిన ఉత్తరం మళ్ళీ చదివింది. అప్పటికి రాత్రి 7 గంటలయింది. విద్య పనులన్నీ చేస్తున్నా మనసంతా తారీఖు మీదే ఉంది. యశ్వంత్ రాసిన ఉత్తరం జ్ఞాపకం వస్తోంది. అతను రేపు వెళ్ళిపోతాడు. ఈరోజు ఇక్కడే ఉన్నాడు. తను కలుసుకోవాలి. పాపం గుర్తుపెట్టుకునొచ్చాడు. ఇల్లు తాళం వేసుంటే వెళ్ళిపోకుండా ఉత్తరం తలుపు కింద నుంచి లోపలికి తోశాడు. విద్యకు ఎలాగో ఉంది. తండ్రి మంచం మీద రగ్గు కప్పుకొని పుస్తకం తిరగేస్తున్నాడు. విద్య చెప్పులేసుకుంది. నేనిప్పుడే వస్తాను డాడీ అంది. ఎక్కడికమ్మా అని యథాలాపంగా అడిగాడాయన. ఇప్పుడే వస్తాను. తండ్రి ఇంకో మాట అడగడానికి అవకాశం లేకుండా అక్కడి నుంచి బయటకొచ్చింది. బయటకొచ్చిన విద్య ఆటోలో ఎక్కి సరాసరి విపుల వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళనడిగి యశ్వంత్ అడ్రస్ తీసుకోవాలి. కానీ విద్య వచ్చేసరికి విపుల ఇంటికి తాళం వేసుంది. వాళ్ళు వారం రోజుల నుంచి ఊళ్ళో లేరని, విశాఖపట్నం పెళ్లికి వెళ్లారని పక్కవాళ్ళు చెప్పారు. విద్య నిరుత్తరురాలైంది. యశ్వంత్ ఎక్కడుంటాడో ఉత్తరంలో రాయలేదు. అతను తనకు జ్ఞాపకం పెట్టుకునొచ్చాడు. తన ఊరు నుంచి వచ్చేసింది. తానే వెళ్లి అతన్ని చూస్తే బావుంటుంది అని విద్య అభిప్రాయం. కానీ అది సానుకూలపడలేదు. యశ్వంత్‌కి తను ఇలా అతని కోసం ప్రయత్నం చేసిందనైనా తెలిస్తే అంత బావుంటుంది అనుకుంది. విద్యకు అతని మీద ఆశాభంగంతో కూడిన కోపం వచ్చింది. అడ్రస్ అయినా వ్రాయకూడదా? అది అతనికి తోచలేదు కాబోలు. తను విపులకు రాసి అడ్రస్ తెప్పించుకుని అతను రాసే లోపల అతను వెళ్ళిపోతాడు. విద్యకు చిరాగ్గా అనిపించింది. విద్య స్వభావమే ఇంత. అనుకున్నది అక్షరాల క్షణాల మీద జరిగిపోవాలి. లేకపోతే మనసంతా చికాగ్గా ఉంటుంది. అతను ఈ ఊళ్ళోనే ఉన్నాడు. తను ఈ ఊళ్ళోనే ఉంది. అతనికి తనను చూడాలనుంది. తనకి అతన్ని చూడాలనుంది. కానీ కుదరట్లేదు. ఎంత చిరాకు పడినా ప్రయోజనం లేదు. విద్య 9 గంటలు అవుతూ ఉండగా ఇంటికి తిరిగొచ్చింది. నీరసంగా లోపలికొచ్చింది కాళ్ళు ఈడ్చుకుంటూ. తండ్రి గదిలోంచి మాటలు వినిపిస్తున్నాయి. గోవందర్రావు గారు వచ్చారు కాబోలు. ఆయన ఇప్పుడు పలకరింపుల కార్యక్రమం మొదలు పెడితే ఓ పట్టాన తెవలదు. విద్య తన గదిలోకి వెళ్ళిపోతోంది. విద్యా తండ్రి పిలిచాడు. ఆ ఆక్కుండా వెళ్ళిపోతూనే ఉంది. ఎవరొచ్చారో చూడు. ఎవరు? తండ్రి కంఠంలో ఆసక్తిని బట్టి విద్య తిరిగి చూసింది. అక్కడ కుర్చీలో యశ్వంత్ కూర్చునున్నాడు. అతన్ని చూడగానే విద్య శాంతం అటువైపు కీ ఇచ్చిన బొమ్మలా తిరిగింది. కళ్ళు పట్టలేని ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. నువ్వెటెళ్ళావమ్మా? ఇటు ఇతనొచ్చాడు. నువ్వు అటెళ్ళావు. మనం ఊళ్ళో లేనప్పుడు వచ్చాడంట. ఇల్లు తాళం వేసుంది. నేను ఊరు వెళ్తున్నానట. రేపు ఊరెళ్తున్నాడట. విద్య అప్పటికే ఆ గది గుమ్మం దగ్గరికొచ్చేసింది. అతన్ని చూస్తోంది. అతను కూడా కుర్చీలోంచి లేచి విద్యకు అభిముఖంగా వచ్చాడు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఇద్దరి కళ్ళల్లో ఎంతో కావాలని కోరుతున్న వ్యక్తి కోసం ఎదురుచూసి
అప్పుడే అందుకున్న ఆనందం నాట్యం చేస్తోంది. బావున్నారా? అస్పష్టంగా అడిగాడు. "ఉమ్" అతన్ని చూస్తూ అంది. "మీరు వరండాలో కూర్చోండయ్యా, ఈ లైట్ తియ్యి. ముందు మందు వేసుకున్నా, నిద్రొస్తోంది" అన్నాడు తండ్రి. విద్య వెళ్ళి లైట్ తీసింది. తండ్రికి రగ్గు కప్పొచ్చింది. విద్య కోసం వేచి చూస్తున్నట్టుగా అతను వరండాలో నిలబడ్డాడు. విద్య అక్కడికొచ్చింది. ఇంతసేపు అతన్ని చూడాలని, అతనితో మాట్లాడాలని ఎంత ఆరాటపడింది. ఇప్పుడు అతడు స్వయంగా కనిపిస్తే ఏం చెప్పాలో నోట్లోంచి మాట రావట్లేదు. మొగపోయినట్టుగా ఉంది. అతనే అడిగాడు. "నేను ఉత్తరం రాసి తలుపు కింద తోశాను. మీరు చూశారా?" అన్నాడు. "ఉమ్" అంది తల తిప్పింది. "మీరు రారనే అనుకున్నాను. నేను రేపు వెళ్ళిపోతున్నాను. మీరలా కూర్చుంటే ఎందుకో ఒక్కసారి మళ్ళీ మళ్ళీ చూద్దామని అనిపించింది నాకు. అయినా ఏమిటో ఆశ. నేను అటువైపు నుంచి పని మీద వెళ్ళొస్తున్న వారింటికి వెళ్దామనొచ్చాను. తలుపులు తీసిన లైట్లు కనిపించాయి. అనుకోకుండా ఒక్క క్షణం మతిపోయింది వీళ్ళప్పుడే వచ్చేశారా అని. నా సంతోషం చెప్పనలవి కాదు. ఇంట్లోకొచ్చేశాను. మీ నాన్నగారు మీరింట్లో లేరని, ఎక్కడికో వెళ్ళారని, ఇప్పుడే వస్తారని కూర్చోమన్నారు. ఎంతసేపటికి మీరు రావట్లేదు. మీ నాన్నగారికేమో నిద్రొస్తోంది పాపం. బలవంతంగా మెలకువగా ఉండి నాతో కబుర్లు చెప్పారు. నేనెక్కడికెళ్ళానో తెలుసా? అంది విద్య. తెలీదన్నట్టు తల ఊపుతూ. ఎక్కడికి? విద్య చెప్పింది. యశ్వంత్ ఆశ్చర్యంగా చూశాడు. విద్య చెప్పడం పూర్తయినాక మై గాడ్ అంటూ ముఖం ఎత్తి పకాలన నవ్వాడు. విద్య కూడా నవ్వసాగింది. మనిద్దరి ప్రయత్నాలు తమాషాగా ఉన్నాయి గదూ అన్నాడతను. చాలా. విద్య అంగీకరించింది. ఇద్దరి మధ్య సడన్ గా మాటలాగిపోయాయి. ఇద్దరూ ఒకరిని చూస్తూ ఒకరు నిశ్శబ్దంగా ఉండిపోయారు. నేను వెళ్ళిరానా మరి? అన్నాడతను. విద్య ఉలిక్కిపడింది. అరే అదేమిటి? మీరు నిలబడే ఉన్నారు. రండి కూర్చోండి. కాఫీ తాగుతారా? అంది. ఇప్పుడా? ఇప్పుడేం కాఫీ? భోజనం టైం అయింది. అయితే భోజనమే చేయండి అంది విద్య. అబ్బే లేదు. నా కోసం మా వాళ్ళు ఎదురు చూస్తుంటారు అన్నాడు. మీ ఇంట్లో ఎవరెవరుంటారు? మా అమ్మ, నాన్న, మా పెద్దక్క, ఆమెకు భర్త పోయి 8 ఏళ్ళు అవుతోంది. మా తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్ళు, మా చిన్న మేనత్త. ఆవిడ్ని భర్త వదిలేశాడు. మా పిన్ని పెద్ద కుటుంబమే అంది. ఇప్పుడు జనాభా అంతా ఇంట్లో లేరు. సత్యసాయిబాబాను చూట్టానికి వెళ్ళారు. మా చిన్నత్తయ్య, నాన్న ఇద్దరే ఉన్నారు. అలాగా? పోనీ కాసేపు కూర్చుని వెళ్ళండి. మీరిలా హఠాత్తుగా వెళ్ళిపోతే నాకెలాగో ఉంటుంది. ఒక నిమిషం కూర్చోండి. రేపు వెళ్ళిపోతారు గదా? అవును. ఉదయం ఫ్లైట్‌కి 7:30 ఫ్లైట్‌కి వెళ్ళిపోతాను. బొంబాయి వెళ్తాను. అక్కడ కాస్త పనుంది. 2 రోజులుండి తర్వాత వెళ్తాను. విద్య ముఖంలో నిరాశ మేఘం వచ్చేసింది. అలా అయితే మీరు కనీసం ఓ అరగంటైనా కూర్చుని వెళ్ళాల్సిందే అని బలవంతం చేసింది. అతను కాదనలేకపోయాడు. వచ్చి విద్య గదిలో కుర్చీలో కూర్చున్నాడు. విద్య అతనికి ఎదురుగా దివాన్ మీద కూర్చుంది. ఆ ఏమిటి విశేషాలింకా? అన్నాడు. ఏమీ లేవు. చదువు ఈ సంవత్సరం ఆఖరేగా? BA అయిపోతుంది. కానీ MA ఉంది గదా! తర్వాత PhD. అంతవరకు నాకు విద్యార్థి జీవితమే. ఇందులో ఏమీ మార్పు లేదు అంది. తర్వాత ఏం చేస్తారు? అన్నాడు. ఉద్యోగంలో చేరిన తర్వాత గాని పెళ్లి చేసుకోను. అతను నిట్టూర్చాడు తగ్గు కంఠంతో. మీ ఆడపిల్లల జీవితాలే హాయి. తల్లిదండ్రుల నీడలో పెరిగి ఆడుతూ పాడుతూ చదువుకుంటారు. కావాలంటే ఉద్యోగం, లేకపోతే పెళ్లి ఉంటుంది. భవిష్యత్తు గురించి దిగులుండదు. శ్రమ పడాల్సిన అవసరం లేదు. భలేవారే! ఆడపిల్లల అందరి జీవితాలు అలా ఉంటే మాకెందుకీ బాధలు? మీరు చెప్పేది ఏ కూటికో, కూటికో ఒక్కరు. ఆ కోటిలో మీరొక్కరని ఉద్దేశం అన్నాడతను. మీ సంగతేమిటి? అంది. నేనా? నేను మా నాన్న వ్యాపారం అందిపుచ్చుకోవాలి. నా భవిష్యత్తు అమెరికాలోనే. ఎక్కడో స్థిరపడాలో నాకే తెలియనంత అగమ్యగోచరంగా ఉంది. ఎందుకని? నాన్న నన్ను పెంచిన డాడీ పోయారు. అక్కడ వ్యాపార పరంగా అక్కడ ఉన్న తల్లొక్కతే ఉంది. పెంచిన తల్లి అక్కడే ఉంది. ఆవిడ అక్కడే ఉంటాను, రాను అంటోంది. న నాన్నకు పెరాలసిస్ వచ్చింది. వ్యాపారం కుంటుబడింది. అది పూర్తిగా దివాలా తీసింది. వాళ్ళకి జరుగుబాటే ఉండదు. చెల్లెళ్ళ పెళ్లి, తమ్ముడు చదువులు ఉన్నాయి. అందుకని అక్కడికొచ్చేయమంటోంది. ఒక్కటే ఏడుస్తోంది. ఇప్పుడు ఎవరి దగ్గరుండాలో, ఎవరిని వదిలేయాలో అర్థం గాక అయోమయంలో పడిపోయాను నేను. అందుకే ఇక్కడికి టెన్నిస్ కోర్ట్‌లో ఆటగాళ్ళు విసిరి కొట్టే బంతిలాగా తిరుగుతున్నాను అటూ ఇటూ. విద్య మౌనంగా శ్రద్ధగా వింది. సానుభూతిగా చూస్తూ, ఒక్కొక్కసారి జీవితంలో ఇలాంటి అవాంతరాలు వస్తూనే ఉంటాయి. అప్పుడేగా మనిషి అసలు సామర్థ్యం తెలిసేది అంది. యశ్వంత్ ఆలోచనగా కూర్చుండిపోయాడు. అతన్ని ఆ సమస్య బాగా వేధిస్తుందని మాత్రం విద్యకు అర్థమైంది. విద్య కూర్చున్నదల్లా చటుక్కన లేచింది. భోజనం రెడీగా ఉంది. నేను వడ్డిస్తాను. ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ కలిసి తిందాం. ఏ? అంది. ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు అని మొహమాటంగా అని తప్పించుకోబోయాడు. వాళ్ళు బాధపడతారా? మీరు వెళ్ళే వరకు భోజనం చేయరా? విద్య నిరాశగా అంది. అదేం లేదు. నేను అప్పుడప్పుడు హోటల్లో భోజనం చేసి ఇంటికి వెళ్ళటం అలవాటే. మీకెందుకు శ్రమ? మీరు కూర్చుని కబుర్లు చెప్పండి. నేను వెళ్ళిపోతాను అన్నాడతను. విద్య ఇక అతని మాట వినలేదు.
వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లు సర్దేసింది. భోజనం వడ్డిస్తూ రండి అని పిలిచింది. అతను కూడా ఎక్కువగా కాదనలేదు. లేచొచ్చాడు. కుడి చేతి షర్ట్ గుండి మడిచి మోచేతి వరకు షర్టు తోసుకుంటుంటే విద్య బేసిన్ చూపించి టవల్ తెచ్చిచ్చింది. అతను చేయి కడుక్కొని వచ్చి కూర్చున్నాడు. విద్య వడ్డించి కూర్చుంది. అతను అన్నం కలుపుకుంటూ బాగుంది. ఈరోజు ఎంతో ఆశతో నేనొస్తే మీరు ఇంట్లో లేరు. ఆ రోజు తలుపు తాళం వేసింది. ఈరోజు ఆశ అనేది లేకుండా వస్తే ఇంట్లో ఉండటమే కాకుండా కలిసి మీతో భోజనం చేస్తున్నాను అన్నాడు. జీవితం అంటే అంతేనేమో. అనుకున్నవి జరగవు. ఆశించినవి మాత్రం జరుగుతూ ఉంటాయి. ఆశించనివి జరిగిపోతూ ఉంటాయి. ఇద్దరూ భోజనం చేస్తుండగా విద్య అంది. నేను మీకు ఉత్తరం రాయాలని అనుకున్నాను. విపులకు మీరు చాలా మేలు చేశారు. అభినందిస్తూ కృతజ్ఞతలు చెప్తూ రాద్దామని అనుకున్నాను. అభినందనలు కృతజ్ఞతలు దేనికట అన్నాడతను. వాళ్ళు కాపురం చక్కదిద్ది వాళ్లకు మంచి పని చేసి అభినందించాలి. ఆ స్నేహితురాలు సంతోషంగా ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు. నేను చేసింది చాలా కొద్ది మాత్రమే. అభినందనలు కృతజ్ఞతలు ఏమైనా ఉంటే అవి మీకే చెందుతాయి. నాకా? ఎందుకు? ఆ రోజు వచ్చినప్పుడు మీరు విపుల విషయం చెప్పకపోతే నాకు తెలిసేది కాదు. మీరు చెప్పటం వల్లనే నేను ఆ పని చేశాను. ఇప్పుడు చెప్పండి అవి ఎవరికి చెందుతాయి? విద్య తలదించుకుంది. 50-50 పంచుకుందాం సరేనా అంది. విద్య నవ్వింది. ఆ ముఖంలో ఆనందం తటిల్లతలా మెరిసింది. భోజనం చేస్తూ మధ్యలో ఆగి ఒకరికొకరు అలా ఇష్టంగా తదేకంగా తమకి తెలియకుండానే చూస్తూ ఉండిపోతున్నారు. ఏమిటలా చూస్తున్నారు అని విద్య అడిగింది. అబ్బే ఏం లేదు. మీతో కలిసి ఇలా భోజనం చేస్తుంటే ఎన్ని రోజులుగానో తెలిసినట్టుగా ఉంది. థ్యాంక్ గాడ్. నేను మొహమాటపడి వెళ్ళిపోయాను. ఆనందం పోగొట్టుకునేవాణ్ణేమో. ఒకసారి విద్య అతన్ని చూస్తుంటే అతను నవ్వు ముఖంతో నిలదీసినట్టుగా మీరేమిటి అలా చూస్తున్నారు? నేను ఊరి నుంచి ఇలా హఠాత్తుగా రాకపోతే మనం ఇలా కలుసుకునే అవకాశం ఉండేది కాదు కదా అని. అవును సుమా, అది నిజమే. థ్యాంక్ గాడ్ అని మనస్ఫూర్తిగా అతను అన్నాడు. ఇద్దరు భోజనం చేసి యువతలకొచ్చారు. అతను టైం చూసుకున్నాడు. బాప్రే, టైం ఎంతయిందో తెలుసా అన్నాడు. ఎంతయింది? 11 గంటలయింది. మై గాడ్, నేను అసలు టైం చూడటమే మర్చిపోయాను అన్నాడు. విద్యకు కూడా అంత టైం అయినట్టు తెలియలేదు. ఇక వెళ్తాను నేను అన్నాడు. విద్య బలవంతం చేయలేకపోయింది. అతని గేటు వరకు వచ్చి సాగనంపింది. రైలు ప్రయాణం అడవిలో ఆగిపోయిన రాత్రే కాదు, ఈ రాత్రిని కూడా నేను మర్చిపోలేను అన్నాడు అతను గేటు తీసుకుని వెళ్తూ. నేను కూడా. ఇలాంటివి ఇంకొన్ని దొరికితే ఎంత బాగుంటుంది అని విద్య స్పష్టంగా అంది. గేటు తీసుకుని వెళుతున్న అతను ఆగి వెనక్కి తిరిగి చూశాడు. ఏమిటన్నారు? అబ్బే ఏం లేదు అంది. నేను రేపు ఉదయమే ప్లేన్కి వెళ్ళిపోతున్నాను. బొంబాయిలో 3 రోజులు ఉంటాను. అక్కడి నుంచి మీకు ఉత్తరం రాస్తాను. థ్యాంక్ యూ. అడ్రస్ ఇవ్వండి. జవాబు రాయకుండా నేను ఉండలేను. విద్య పరిగెత్తి డైరీ తెచ్చింది. అతను డైరీలో అడ్రస్ రాశాడు. మళ్ళెప్పుడు కలవటం అంది పుస్తకం మోస్తూ. అదే నాకు అనిపిస్తోంది. వెళ్ళబోయిన అతను ఆగి అన్నాడు. ఇద్దరిలోనూ ఒకే భావం. ఒకరి దగ్గర మరొకరు ఇంకా కొంచెం సేపు గడపాలనే ఆరాటం. గుడ్ నైట్. గుడ్ నైట్ అంది విద్య. అతను వెళ్ళిపోయాడు. వీధి చివర మలుపు తిరగబోతూ వెనక్కి తిరిగి విద్యని చూసి చెయ్యి ఊపి వెళ్ళాడు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.